హలో నమస్తే, నేను అశోక్. ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఏపీ రాజకీయాలకు సంబంధించి ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా పార్టీల వ్యవహారం నడిపిస్తూ ఉంటే, వైఎస్ఆర్సీపీ మాత్రం తన స్టైల్లో ఒక మార్క్ స్ట్రాటజీతో ఎన్నికల బరిలో నిలవబోతుంది. ఇప్పటికే నవరత్నాలకు సంబంధించి ప్రజల్లో ఒక పాజిటివ్ రియాక్షన్ తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో అదే నవరత్నాలను అమలు చేసి తిరిగి విజయం సాధించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఏవైతే 9 నవరత్నాలను బైబుల్గా, ఖురాన్గా, భగవద్గీతగా భావిస్తూ ప్రతి మనిషికి ఆ నవరత్నాలు చేర్చే విధంగా వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి చేరుతున్నారు. ఈ నేపథ్యంలో నవరత్నాల ఇంపాక్టే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ విజయం సాధించేందుకు అవకాశం ఉంటుందంటూ కూడా అన్ని సర్వే సంస్థలు చెప్తూ వస్తున్నాయి. ఆ సర్వే సంస్థలకు అనుగుణంగానే మళ్ళీ అధికారంలోకి వస్తే నవరత్నాలని పెంపొందించి ప్రజలకు మరింత మెరుగైన పాలన ఇచ్చడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నవరత్నాల ఇంపాక్ట్ రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది, నవరత్నాల వల్ల జగన్మోహన్ రెడ్డికి కానివ్వండి, వైసీపీకి కానివ్వండి ఎంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది, వీటన్నిటి గురించి ఈరోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాము. ఇంటర్వ్యూలో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ జీవీఎల్ఎన్ చారి గారు. చారి గారు నమస్కారం. నవరత్నాలు, ఎందుకంటే బేసిక్గా నవరత్నాలు అని చాలామంది అంటే మీలాంటి ఒక బాగా శాస్త్రం తెలిసిన వ్యక్తులు ఏంటంటే నవరత్నాలని నవగ్రహాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి నవగ్రహాలు ఈ యొక్క పరిస్థితి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఆదాయం వస్తుందా రావట్లేదా, డెవలప్మెంట్ జరుగుతుందా జరగట్లేదా, ప్రజలకు ఏం జరుగుతుంది ఏంటనేది పక్కన పెట్టేస్తే ప్రతి మనిషికి సంక్షేమం అనే దానికి పెద్దపీట వేస్తూ ఆయన నవరత్నాలు అనే కాన్సెప్ట్ తీసుకొని ఈ 5 సంవత్సరాలు పాలించుకుంటూ వచ్చారు. అదే కాన్సెప్ట్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. సో మీ వ్యూ ఏంటి ఈ నవరత్నాల మీద? జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు వాటి ప్రతిరూపాలైన నవరత్నాలకి ఒక చక్కటి అవినాభావ సంబంధం ఉన్నది. ఇలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన మేనిఫెస్టోలో నవరత్నాలు అనేటువంటి పదాన్ని ఉపయోగించడమే ఆయన విజయ సంకేతానికి కారణమయ్యాయని చెప్తుంటే, నవరత్నాలు అనే పదం వాడటమే నవగ్రహాల మీద అవగాహన ఉంటుంది. ఇంకోటి, ఆయన వ్యక్తిగత జాతకాన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయనకు ఉన్నటువంటి లగ్న చక్రంలో ఏ ఏ గ్రహాలైతే ఇంపాక్ట్ అవుతున్నాయో ఆ 9 గ్రహాల యొక్క కాంబినేషన్, అంటే ఒక చోట 2 గ్రహాలు ఉన్నాయి, ఒక చోట 3 గ్రహాలు ఉన్నాయి, ఆ 3 గ్రహాల్లోంచి కొన్ని అంశాలు మళ్ళీ ఇంకోదాన్ని ఉపయోగించడం, ఓవరాల్ చూసినట్లయితే ఏంటంటే అవి నవరత్నాలు కాదు నవగ్రహాలు అని చెబుతాను. ఈ నవరత్నాలనే ప్రతిపక్ష నాయకులు అవి నవరత్నాలు కాదు అవి పిచ్చిరాళ్ళు బొంతరాళ్ళు అన్నటువంటి వారు ఈ నవరత్నాల యొక్క ప్రభావాన్ని గ్రహించి వారిని కూడా ఆకర్షించి ఈ నవరత్నాలనే మేము ఇంకొద్దిగా మెరుగుపట్టి పాలిష్ చేసి మేము అందరికీ పంచుతామనే స్థితికి వారి చేత అనిపించాడు అని అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి తన నవరత్న ఫలాలు పరిపూర్ణంగా పబ్లిక్లకు వెళ్ళాయంటలో ఎలాంటి సందేహం లేదు. ఇంకొక చిన్న అంశం, ఈ నవరత్నాల యొక్క ఫలితాలను మనం చూసినట్లయితే గతంలో మా చిన్నప్పుడు ఒక పద్యం ఉండేది, అప్పిచ్చువాడు వైద్యుడు ద్విజుడు ఎడ తెగక పారెడి ఏరు. అప్పిచ్చేవాడు ఉండాలి, వైద్యుడు ఉండాలి, బ్రాహ్మణుడు ఉండాలి, దేవాలయం ఉండాలి, ఎప్పుడు పారేటువంటి ఏరు ఉంటేనే ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుంది అనడానికి బహుశా వారి చిన్నతనంలో వారి గురువులు ఏమైనా పద్యాన్ని చెప్పారేమో, దాని భావం కూడా కొంత ఈయన తీసుకొని ఆ దిశగా ప్రయత్నాలు చేశారేమో అన్నటువంటి ఆలోచన కూడా కలుగుతుందని చెప్పచ్చు. సో ఎనివే 2019 నుంచి 24 వరకు ఆయన మేనిఫెస్టోలో పెట్టినటువంటి నవగ్రహాలని వాటి యొక్క ఫలితాలని సుమారు 2,30,00,000 మందికి ప్రత్యక్షంగా మధ్యలో ఏ చంద్ర గ్రహణాలు లేకుండా, ఏ శుక్ర గ్రహాలు లేకుండా, ఏ సూర్యగ్రహణాలు లేకుండా నేరుగా లబ్ధిదారులకు చేకూర్చాయి అని అంటే బహుశా చూడండి, ఇంకా కంపారిజన్ చెప్పాలంటే ఆ తీసుకున్నటువంటి వారి యొక్క వ్యక్తులు ఏ గ్రహాలు చెందినవారో ఆ గ్రహాలుగా ఆ ఫలితాలు పోయినాయి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలా రియల్ గ్రౌండ్ రిపోర్ట్ 2,30,00,000 మందికి నవరత్నాల పథకాలు అందాయి. నాకున్నటువంటి ఈ మధ్య కొంతకాలం నేను తిరిగి వచ్చిన తర్వాత గ్రామీణ బ్యాంకులు, కృష్ణవేణి బ్యాంకు, సప్తగిరి బ్యాంకు,
చిన్న చిన్న గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంకుల్లో కూడా డిపాజిట్లు పెరిగి ఒక్కొక్కళ్ళ పేరుతో 2 లక్షలు 3 లక్షల రూపాయలు రికరింగ్ బాండ్ రూపంలో ఉండి ఆ వడ్డీని జాగ్రత్తగా కాపాడుకుంటూ మళ్ళీ శ్రమిస్తూ వారి జీవన విధానాన్ని సాగించడానికి తల ఎత్తుకొని తిరిగి మేము మనుషులుగా గుర్తించినటువంటి ప్రభుత్వం ఇదే అన్నటువంటి భరోసాతో వారు చేసినటువంటి ఈ చిన్న ప్రక్రియ 100% సక్సెస్ అవడం వల్ల అందుకే అన్నాడు పైన దేవుడు ఉన్నాడు కింద మీరున్నారు అని. సో కాబట్టి కింద పై దేవుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన ఆశీస్సులు ఈయనకు బలంగా ఉన్నాయి. ఈ కింద కేడర్ యొక్క ఈ ఫలాలు అందుకొని ఆనందాన్ని పొందేటువంటి చిరునవ్వు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖంలో కనబడతాం. ఆయన విజయ విలాసానికి ఇది ఒక మంచి దృశ్యము అని చెప్పచ్చు. ఈ మధ్యకాలంలో ఒక ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నవ్వు గురించి కామెంట్ చేశారండి. అది వాళ్ళు చూసే దృష్టి ఎలా ఉంది అని అంటే వారికి నవ్వు రాకపోవడం వారికి శాపం, నవ్వడం నవ్వించడం ఈయన భోగం. సాయంకాలం 4 ఉదయం 8 గంటల సమయంలో నూతన యూనిఫామ్స్ వేసుకొని పుస్తకాల భుజాన వేసుకొని పాఠశాలలకు వెళ్ళేటువంటి ఉత్సాహంతో తన పిల్లలు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్యాలయాలకు వెళుతున్నారని తల్లిదండ్రుల యొక్క ముఖాలలోంచి వచ్చినటువంటి చిరునవ్వు ఏదైతే ఉందో అదే జగన్మోహన్ రెడ్డి గారి చిరునవ్వు. మధ్యాహ్న కాలంలో పోషక పదార్థాలు పెట్టి ఏవైతే ఆ పిల్లలు ఆనందంతో కడుపు నిండా మా మామయ్య పెడుతున్నాడు అనేటువంటి భావన ఉందో ఆ పిల్లల చిరునవ్వుల యొక్క బోసినవ్వే జగన్మోహన్ రెడ్డి చిరునవ్వుగా మనం భావించాలి. కాబట్టి ఒక వ్యక్తి చిరునవ్వుని మరి అలా మాట్లాడుతున్నది హేమంచేరి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా ఎలా ఊపుతుండేవాడు. ఒకసారి అసెంబ్లీ రోసయ్య గారు అన్నారు, ఎక్కడికి వెళ్ళి ఇది చూపిస్తావా, ఇది మార్చుకోవా, నువ్వు వెళ్ళిన పని ఏంటి, అక్కడ చూపించే చూపేంటి అన్నారు కదా. అలా అనిపించుకున్న వారు కూడా జగన్మోహన్ రెడ్డి నవ్వు గురించి మాట్లాడుతున్నారంటే ఆయన నవ్వు వాళ్ళ పాలిటి శాపంగా మారిందంటే ఎలాంటి సందేహం లేదు. ఓకే, సో ఇప్పుడు ఈ నవరత్నాల గురించి చూసుకుంటే ఒకసారి మనం వన్ బై వన్ రెఫర్ చేస్తూ వద్దాము. ముఖ్యంగా ప్రధానంగా ఆరోగ్యశ్రీ చారి గారు, ఆరోగ్యశ్రీ అనేది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో అదొక మహత్ కార్యం ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఎప్పుడు కానివ్వండి. ఇప్పుడు ఇంకొంచెం బాగా మెరుగుపడింది. ఇప్పుడు దాన్ని ప్రైవేట్ హాస్పిటలైజేషన్ కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు ఎలాంటి వైద్యమైనా చేస్తున్నారు. సో ఆరోగ్యశ్రీ వ్యూ ఎలా ఉండబోతుంది? ఇక ఆరోగ్యశ్రీ పథకం వచ్చేసరికి నవగ్రహాల్లో శని యొక్క ప్రభావం ఉంటుంది. శని ధ్యానం ప్రపద్యామి ఆయుఃపీడ ఉపశాంతయే. ఒక మనిషి బ్రతకాలన్నా ఆ బ్రతకడానికి ఆయుర్దాయం కావాలన్నా తనకు వచ్చినటువంటి వ్యాధిని నివారణ చేసుకోవాలన్నా ప్రతి ఒక్కరూ శనిని ప్రార్థిస్తారు. అటువంటి శని ధన రూపంలో ఐశ్వర్య రూపంలో వచ్చి పేదవాడు కూడా బ్రతుకు మీద ఆశ కల్పించుకొని బ్రతకాలనేటువంటి తాపత్రయంతో దేవుడికి దండం పెట్టుకుంటారు. అలాంటి శని స్వరూపంలో ఆరోగ్యశ్రీ పథకం 2004వ సంవత్సరంలో ఆద్యం పోసినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన వైద్యుడిగా, పావలా వైద్యుడిగా పేదలకు కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం అందాలి, వాళ్ళు శుభంగా ఉండాలి, శ్రేయస్సుకరంగా ఉండాలనేటువంటి ఒక ఆనాడు తాను తీసుకున్నటువంటి ఒక కృతనిశ్చయం కొన్ని ప్రపంచ దేశాలకు అది ఆదర్శంగా నిలబడిందంటే ఆరోగ్యశ్రీ పథకం అనగానే గుర్తొచ్చేది ఎవరు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అదే పథకాన్ని చాలా రాష్ట్రాల్లో అమలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో నాంది పురుషుడు ఎవరు? రాజశేఖర రెడ్డి. దాని కొనసాగింపుగా వస్తూ 2014 వరకు సాగినటువంటి ఆరోగ్యశ్రీ పథకం 2014 నుంచి 19 మధ్యకాలంలో షెడ్లకి పరిమితం అయిపోయింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు తనలో ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగిస్తున్న ఉద్దేశంతో ఈ రోజున ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో హెల్ప్ డెస్క్ పెట్టారండి. అవును, ఉదాహరణ విజయవాడ మనకు మణిపాల్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ హెల్ప్ లైన్, ఫస్ట్ మీరు అక్కడికి వెళ్తున్నారు,
చూపిస్తున్నారు, వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు, పంపిస్తున్నారు. దాంతోపాటు ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా కూడా మన ఆధార్ కార్డు ప్రకారం, మన ఆరోగ్యశ్రీ కార్డు వాళ్ళకి ఆక్సిజన్ మాదిరిగా, ఒక ప్రాణవాయువు మాదిరిగా, ఒక చనిపోతున్నటువంటి వ్యక్తికి మహామృత్యుంజయుడుగా ఆరోగ్యశ్రీ పథకం వలన కొన్ని లక్షల మంది ఈ రోజున బతికి బట్టగట్టగలిగారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి చొరవ, తండ్రి ఆశయాన్ని నెరవేర్చడం. ఉదాహరణకి మనకు 2019, 20, 21 సంవత్సరంలో కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మరణాల శాతాన్ని తగ్గించడంలో అమృత సంజీవినిగా పనిచేసినటువంటి ఒక గొప్ప ఆయుధం ఏది అంటే అది ఆరోగ్యశ్రీ పథకం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సహకారంతో రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఈ పథకంలో ఎవరైతే లబ్ధి పొంది ప్రాణాలను కాపాడుకున్నారో వారందరూ మృత్యుంజయులే. వారు శని, వారికి ఈ పథకం రూపంలో ఎంతోమందికి ఉపయుక్తంగా ఉంది. కాబట్టి ఆరోగ్యశ్రీ పథకం మీద శని ప్రభావం బలంగా ఉండడం వల్ల ఆ ఆరోగ్యశ్రీ పథకం కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి ఆశీస్సులు అందిస్తాయి అన్నటువంటి భావన నాకు కలుగుతుంది. ఓకే, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఓకే, చాలామంది ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆరోగ్యశ్రీ గురించి చాలా తెలియదు. చాలామంది ఇప్పుడు తెలుసుకొని ప్రైవేట్స్ హాస్పిటల్స్ కంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కువ వెళ్తున్నారు. సో ఇప్పుడు ఈ ముఖ్యంగా ఫీ రియంబర్స్మెంట్ గురించి అది కూడా రాజశేఖర రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని తీసేయకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేశారు. విదేశీ విద్య కానివ్వండి, ఇంకొక విద్య కానివ్వండి. సో ఏం చెప్తారు దాని గురించి? ఇక ఫీజు రియంబర్స్మెంట్, ఈ విద్య, దాని ఉపాధి, దానికి సంబంధించిన అంశాలను చూసినప్పుడు గురు బుధుల ప్రభావం, గురుధ్యానం ప్రపద్య. గురువు అనేవాడు దేవతలకు గురువు, బృహస్పతి. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్. విద్య యశస్సు విద్య భోగకరి విద్య విదేశ బంధుడన్. విద్య నృపాల పూజితము విద్య నెరుంగని వాడు మర్చుడే అన్న. ఇక్కడ నీవు కోట్లు సంపాదించినా అది ఉంటుందని గ్యారంటీ లేదు. నువ్వు భవనాలు కట్టుకున్నా ఉంటుందని గ్యారంటీ లేదు. కానీ ఎవరి చేత దొంగిలించబడినటువంటి జ్ఞానము విద్య రూపంలో ఉంది. సాధారణ పేద విద్యార్థి కూడా కార్పొరేట్ విద్యని చదువుకోవటానికి, దానిపై ఉపాధి వృత్తికి అనుకూలంగా ఉండి, సో మధ్యతరగతి వాడు కూడా ఉన్నత పదవులు పొందడానికి రోజున ఎక్కువ మంది ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉన్నారంటే వారందరిది కూడా రాజశేఖర రెడ్డి గారు చలవే అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన పెట్టిన పథకం ఆ రోజు ఏ ఆశయంతో ఆయన పెట్టాడో ఆ ఆశయాన్ని నెరవేర్చడంలో మధ్యలో కొంతకాలం దానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి కొన్ని కాలేజీల పిల్లల్ని పంపించడం, దానివల్ల గొడవలు జరగడం, తర్వాత మళ్ళీ ఇవ్వడం జరిగింది. కానీ 2019 నుంచి ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్ చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఆ ఫలితాలు అందాయో, ఎవరైతే ఉన్నత విద్యలని అనుభవిస్తూ ఉన్నారో ప్రభుత్వము ఖర్చుల చేత, వారందరూ కూడా బృహస్పతి గ్రహ అనుగ్రహం ఉన్నవారనే చెప్పవచ్చు. ఓకే, కాబట్టి వారు భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వానికి రాబోయే భవిష్యత్తులో ఒక మంచి ఎసెప్ట్గా రాజశేఖర్ రెడ్డి కన్నటువంటి కళలు నెరవేరడానికి ప్రతి నాయకు, ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంజనీర్ ఉండాలి, ఒక డాక్టర్ ఉండాలి, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఆఫీసర్లు ఉండాలి అని ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున దీని పథకాన్ని పెట్టారో, మధ్యలో కొంతకాలం దాన్ని తూట్లు పొడిచి వారికి చంద్రగ్రహణాలు పట్టించి మళ్ళీ ఆ గ్రహణం వదిలిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ నవరత్నాల పథకంలో భాగంగా రెండవ పథకం పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పేర్లతో ఆయన అందించేటువంటి ద్రవ్యం, అది ఆ అందిన వారికి బృహస్పతి యొక్క ఇచ్చినటువంటి ఫలితంగా మనం భావించి, అటువంటి గురువు మీకు ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మీ చదువులకు పదోన్నతులకు ఎవరైతే సహకరించారో ఆ తీసుకున్న వారికి జగన్మోహన్ రెడ్డి ఒక గురువుగా భావించి వారు పొందేటువంటి ఆనందం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బలానికి ఒక తార్కాణం అని చెప్పచ్చు. సో ఇప్పుడు కూడు గుడ్డ నీరు
ఉండటానికి, తినటానికి, చేసుకోవడానికి పని. ఈ 3 ప్రతి మనిషికి ప్రధానంగా కావాల్సినవి. ఏపీకి సంబంధించి కూడా అవి ఎక్కువగా దొరుకుతున్నాయంటే కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇల్లు, ప్రతి మనిషికి, పేదలందరికీ ఇల్లు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చినప్పుడు చాలామందికి అంటే కొత్తగా ఒక లేఅవుట్లు వేసేసి కొంత భూమిని కొనేసి వాళ్ళే ఇల్లులు కట్టేసి ఒక కాంప్లెక్స్ లాగా, ఒక అపార్ట్మెంట్స్ లాగా ఇవ్వాలని చెప్పేసి చాలామంది ఉన్నారు. కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, కొంతమంది రాని వాళ్ళు. సో ఈ ఇండ్లు అనే నిర్మాణాన్ని చేపట్టినప్పుడు ఇప్పుడు ఎవ్వరు ఊహించిన విధంగా ఇప్పుడు చాలామందికి ఇస్తున్నారు, ఇప్పుడు వేలల్లో, లక్షల్లో ఇస్తున్నారు. సో దాన్ని ఎలా చూస్తారు? ఇక్కడ గృహము, వస్త్రము, ఆహారం, ఈ 3టికి సంబంధించినటువంటి అంశాలని చంద్రుడు, సూర్యుడు ఈ ఇద్దరు ప్రభావం చూపుతారు. రవిచంద్రులు జగత్కారకులు అన్నారు. గతంలో ఎప్పుడో ఒక ఉపన్యాసంలో జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు, నాకు పేదవాళ్ళు, వాళ్ళకి ఇల్లు నాకు ఒక కన్ను లాంటిది, వారి విద్య మరొక కన్ను లాంటిది అని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఇవాళ ఒక 15,000 మందికి డైరెక్ట్గా ఇళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈ నెల 27వ తారీఖు లోపుగా కొన్ని లక్షల మందికి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తాను పెట్టినటువంటి నవగ్రహాల రత్నాల్లో మరొక పథకం పేదలకు ఇళ్ళు అనే పథకం. అంటే ఇక్కడ నీవు ఎక్కడైనా తిరిగి సాయంత్రానికి ఇంటికి చేరుకోవటానికి, శ్రమించి వచ్చి కొంత విశ్రాంతి తీసుకోవటానికి, ఇంటి అద్దెల భారం లేకుండా, అట్లాగే వరదలు వచ్చినప్పుడు కృష్ణానదికి పరివాహక ప్రాంతంలో కృష్ణలంక ఆరంభం నుంచి ముగింపు రామలింగేశ్వర, బాలజనగర్ ఆ ఏరియా చూసినట్లయితే టోటల్గా ఎప్పుడు ప్రతి తుఫానులకి ఇళ్ళు ఖాళీ చేసిపోయేటువంటి బడుగు బలహీన వర్గాలు వారందరికీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని రైన్ వాల్ కట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ పేదలందరికీ వేరొక చోట గృహాలను కట్టించి వారికి స్థలాలను కేటాయించినటువంటి ఘనత ఈ పేదల ఇళ్లకు సంబంధించిన పథకంలో వచ్చింది. అంటే ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళు, సాయంత్రం నాది ఒక ఇల్లు ఉన్నది. అంటే ఇక్కడ చాలామంది చెప్పారు, బ్రహ్మదృష్టిలో అందరికీ చాలామందికి స్థలాలు ఉన్నాయి, వాటికి రిజిస్ట్రేషన్లు ఉన్నాయా అన్నారు. బహుశా మీకు ఎక్కడిచ్చారో మాకు తెలియదు, కానీ మాకైతే ఆంధ్రప్రదేశ్లో ఉందనుకుంటున్నాం మేము. కాబట్టి ఇక్కడ కొన్ని లక్షల మంది, అంటే కేవలం ఏ ఒక్కరికో ఏ ఇద్దరికో లేదా గతంలో జనభూమి పథక కమిటీలకు ఇచ్చినట్టు కాదు, తనకు ఓటైనటువంటి తెలుగుదేశం పార్టీ వారికైనా, తనకు ఓటైనటువంటి కాంగ్రెస్ పార్టీ వారికైనా, తనకు ఓటైనటువంటి జనసేన వారి పార్టీకైనా, తనకు ఓటైనటువంటి ఏ పార్టీ వారైనా సరే అర్హులైతే, వాళ్ళు నిజంగా వాళ్ళకి ఇల్లు లేదంటే వాళ్ళకి ఇల్లును కేటాయించండి అన్నటువంటి వారికి కొన్ని లక్షల మందికి ఇక్కడ పట్టణ గ్రామాలు నిర్మించారు. వైఎస్ఆర్ లేఅవుట్స్ వేసి గ్రామాల సృష్టించారు. అటువంటి నిరుపేదలందరికీ కొన్ని లక్షల మందికి వారి యొక్క జీవన విధానంపై ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా గుండె మీద చేసుకుని నా ఇంట్లో నేను పడుకున్నాను, ఇంటికి అద్దె కట్టే పని లేదు, ఎక్కడన్నా బెంజరు భూముల్లో పాకలు వేసుకుంటే ఆ యజమానిపై వాళ్ళ మీద దోజ్యం చేసే అవకాశం లేదు, లేకపోతే సైడ్ వాల్స్ కట్టు కూర్చోవటం లేదు, ఎక్కడ ప్లాట్ఫామ్ని ఆక్రమించట్లేదు. సో ఓవరాల్గా నిరుపేదలకు స్థిరంగా ఉండడానికి పర్మనెంట్ పక్కా ఇళ్లను అందించి గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో ఒక రకంగా మధ్యతరగతి వాడు కొనుక్కోవడానికి అవకాశం లేనటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా 50 లక్షల మందికి ఫ్లాట్లు పంచినటువంటి ఘనత ఎవరిదన్నా ఉందంటే దట్ ఈస్ గోస్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ లబ్ధి పొందిన వారందరూ కూడా చంద్రగ్రహ గస్థ జాతకులు కాబట్టి వారికి ఆ ఇంట్లో కూర్చొని ఈ ప్రభుత్వం నాకు ఇల్లు అందించింది అని ఎప్పుడైతే వాళ్ళు ప్రశాంతంగా ఆనందంగా ఉంటారో ఆ ఆనందంలో కొంత భాగమే జగన్మోహన్ రెడ్డి చిరునవ్వుకు కారణం అని చెప్పచ్చు. ఓకే, ఈ ఆసరా అనే కాన్సెప్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పేసి చాలామంది, అంటే ఏంటో డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు సోమరిపోతులను చేస్తున్నారు, అవి చేస్తున్నారని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉంటాయి కదా. ఈ ఆసరా అనే సబ్జెక్టు ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు అది ఎలా ఉంటుంది సార్ వాళ్ళకి? ఇప్పుడు ఒక మనిషి ఏ మనిషి ఊరకు ₹1 ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఈ రోజుల్లో.
అలాంటిది అడగకుండానే కొన్ని ఆసరా అనే పథకాలు పెట్టేసి మహిళలకు కానివ్వండి, ముఖ్యంగా ఖాళీ ఇంట్లో ఉండేవాళ్ళు ఏమి లేదని నిరాశతో నిస్పృహతో ఉండే వాళ్ళకి ఏదో ఒక పని చేసుకోమని చెప్పేసి ఆసరా కల్పిస్తున్నటువంటి ఆ నేపథ్యం ఉన్నటువంటి ఆ స్కీమ్ని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇక్కడ ఈ ఆసరా పథకానికి ఆర్థిక ద్రవ్యోల్బణం పెంచటం అంటే ఒంటరిగా కూర్చుంటే మనిషికి గొడ్డుకు పెద్ద తేడా తెలియదు అంటారు. ఇది సినిమాలో రావుగోపాలరావు గారు మనిషికి గొడ్డుకు పెద్ద తేడా ఏముంది, ఏదో ఒకటి చేస్తుండాలి అని. అంటే ఇక్కడ ఒంటరి మహిళలు అంటే గతంలో అంటే మా చిన్నతనంలో ఎక్కువ మంది ఇళ్లలో మిషన్ కుడుతుండేవాళ్ళు, ఇస్త్రాకులు కుడుతుండేవాళ్ళు. ఈరోజు అడిగా ఏంటన్నమాట అంటే వారికి భర్త పోతే ఖాళీగా ఉండకుండా ఉండటం కోసం ఏదో వ్యాపకం కోసం ఈ మిషన్ కుట్టుకోనో లేకపోతే ఆకులు కుట్టుకోనో బతికేవాళ్ళు రా అని చెబుతుండేవాళ్ళు. అదే చెప్పేవాళ్ళు, అమ్మ ఎలా ఉండి ఎలా వస్తుందో కథ ఆపని పని నేర్చుకొని చెప్పేవారు. అంటే ఇక్కడ ఒంటరి మహిళలు అంటే భర్త వదిలివేసిన వారు, భర్త చేత బాధించబడిన వారు, భర్త వియోగాన్ని అనుభవిస్తున్నవారు, వారిలో నాకంటూ ఒక తోడు అనేది కావాలి, నాకంటూ ఒక రూపాయి కావాలి, నేను నా పిల్లల్ని బతికించుకోవడానికి ఏదైనా మార్గాలు ఉన్నాయా అని ఆలోచించుకున్నటువంటి పరిస్థితిలో 2019 ఎలక్షన్ రూపంలో ఒంటరి మహిళలకు అందినటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం ఏదన్నా ఉందంటే అది ఆసరా పథకం. అది పూర్తి స్థాయిలో బుధుడు వాళ్ళని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి ఇచ్చిన పథకం. సుమారు 79 లక్షల మందికి పొదుపు సంఘాలకి 99.83% రుణాలు చెల్లించిన వారికి ఈయన రుణాలని ఇస్తూ వాళ్ళలో వారికి ఏ అవసరాలు ఉన్నాయో, వారు ఏం చేయగలరో, వారు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకోవడానికి మార్గాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క అనుభవాన్ని ఈయన ఇచ్చేటువంటి ధనంతో దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఈ రోజున మహిళా సంఘాలు పూర్తి స్థాయిలో సంతృప్తికరమైనటువంటి జీవన ప్రయాణం చేస్తుండడానికి వారికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకంలో బుధుడు ఆసరా పథకం ద్వారా వారిని సంతృప్తి పరిచినటువంటి పరిస్థితి. ఓకే. సో ఇటువంటి పరిస్థితి ఆ ఒంటరి మహిళలు కానివ్వండి ఆ చేతిలో ఆ డబ్బు వస్తున్నప్పుడు అందులో ఉండేటువంటి గాంధీ బొమ్మ కంటే అందులో కనబడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూసినప్పుడు అమ్మయ్య ఈ నెల డబ్బులు మనకు వచ్చాయి, రైట్, మనం బతకచ్చు, మనం నిలబడచ్చు, ఇంకో పథకంలో పెట్టుకోవచ్చు అనే వాళ్ళలో కనబడుతున్న ఆత్మస్థైర్యంలో వచ్చేటువంటి చిరునవ్వే జగన్మోహన్ రెడ్డి గారి చిరునవ్వు. ఆ చిరునవ్వుని చూడలేక ముఖాలు వెలవెల పెట్టుకున్నటువంటి వాళ్ళని చూసాం మనం. సో కాబట్టి ఆసరా రూపంలో జగన్మోహన్ రెడ్డి గారికి బుధుడు రూపంలో వారికి పూర్తి స్థాయి సహకరిస్తారు. కాబట్టి అలా పొందిన మహిళలందరూ కూడా విశ్వాసులై ఉంటారు అన్న సందేహం అయితే ఎలాంటి సందేహం లేదు. సార్, పెన్షన్లను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎందుకంటే మా తాతయ్యలకు కానీ, మా నాయనమ్మలకు కానీ, మా అమ్మమ్మలకు కానీ పెన్షన్స్ అంటే అప్పుడు 100 రూపాయలు, నా చిన్నప్పుడు 50 రూపాయలు వచ్చాయి. ఇప్పుడు 3000 రూపాయల పెన్షన్ అనేది ఒక నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఒక నెల గడిచిపోద్ది. ఆ పెన్షన్తో వాళ్ళ జీవితం మొత్తం సాగించవచ్చు. చాలామంది వృద్ధులకు ఏంటంటే తల్లిదండ్రులకి భోజనం పెట్టాలంటే కూడా ఈరోజు చాలామంది ఆలోచించే పరిస్థితి ఉంది. కానీ ఆ పెన్షన్స్ రావటం వల్ల కూడా సో ఈమె పెన్షన్ వస్తుంది, ఈమెకి ఒకవేళ ఎవరు పిల్లలు భోజనం పెట్టకపోయినా ఉండటానికి ఏమి లేకపోయినా ఆ పెన్షన్స్తో నేను బతకొచ్చు అన్న ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. సో దాన్ని ఎంత మెచ్చుకున్నా కూడా అది తక్కువే సార్. సో దాన్ని మనం ఎలా చూడవచ్చు? అంటే గత ప్రభుత్వాల్లో వృద్ధాప్య పెన్షన్లు తీసుకోవాలంటే ఉదయాన్నే సద్ది మూట కట్టుకొని ఆ మండలాఫీస్ దగ్గర వెళ్ళి కూర్చుంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియకుండా బీపీలతో, షుగర్లతో, అంగవైకల్యాలతో కూర్చోడానికి వసతులు లేక నట్టెండలో కాల్చుకుంటూ దానికి మళ్ళీ క్యూలో పెట్టుకొని వారు పడేటువంటి నరక యాతనని నేను ప్రత్యక్షంగా చూసిన సందర్భాలు ఉన్నాయి. 300 రూపాయల నుంచి విడతల వారీగా 3000 రూపాయల వరకు పెంచుతాను అని మాట ఇచ్చి 31వ తేదీ తెల్లవారుజామునే
సూర్యోదయం కాంతిలో వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్ ఇంటికి వెళ్ళి వారి చేతిలో ఆ 500 రూపాయల కాగితాలు చేతిలో పెడుతున్నప్పుడు సూర్యోదయ కాంతిలో కూడా వారు జగన్మోహన్ రెడ్డిని చూసుకుంటున్నారంటే ఆ ఫలితం ఎక్కడికి పోతుంది అనుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఈ రోజున గ్రామీణ బ్యాంకుల్లో ఆ 3,000 రూపాయలు వారి అవసరాలకు పోను మిగిలినటువంటి అమౌంట్ని చక్కగా బ్యాంకులో దాచుకుంటూ వారికి ఏదైనా అవసరమైతే అమౌంట్ తీసుకోవడానికి వసతిగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ, కొడుకు చూసినా కోడలు చూడకపోయినా, అన్నదమ్ములు పట్టించుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల వారు ఇచ్చేటువంటి 3,000 రూపాయలతో 36,000 రూపాయలు ప్రతి సంవత్సరం వారికి అందుతున్నప్పుడు వారిలో ఉండేటువంటి ఆత్మస్థైర్యం, నా మనవడు పంపించాడు, నా కొడుకు పంపించాడు, నా ముదిమనుడు పంపించాడని బోసి నవ్వులతో ఆ సూర్యోదయ కాంతిలో వాళ్ళ ముఖాలు చూస్తే నిజంగా అండి, నేను గుడివాడ ప్రాంతంలో ఆ మండవల్లి, కైకలూరు, మొకాసా, కలవపూడి, పుట్ల చెరువు ఆ ఏరియాలో తిరిగానండి. ఆ వాలంటీర్లు అంటే తిరిగాను. ఆ తిరిగినప్పుడు వాళ్ళని మాటలను చెప్పారండి, మేము ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాము అని అంటే అందుకు కారణం జగన్మోహన్ రెడ్డి. ఆయన క్షేమంగా ఉంటే మేము లాభంగా ఉంటాం అని ఎంతమంది అవ్వా తాతలు 30వ తారీఖు ఎదురు చూస్తుంటారు. గతం మన 1వ తారీఖు అనుకునేవాళ్ళం. 1వ తారీఖు వచ్చింది అని అంటే మన ఖర్చు. కానీ వాళ్ళు 30వ తారీఖు నుంచే ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు సూర్యోదయం అవుతుందా, వాలంటీర్లు వస్తారా అని ఎదురు చూచేటువంటి ఆ ఒక్కరోజు వాళ్ళు పొందేటువంటి ఆనందం కంటే ఇక ప్రభుత్వానికి కావాల్సింది ఏంటి? మరి ఆ గతంలో చెట్ల కింద నుంచొని తీసుకెళ్ళిన సద్దన్నం కూడా పాచిపోయినా కూడా వాళ్ళని తిట్టుకుంటూ ఆయన రావట్లేదు, ఎవరన్నా చస్తే కానీ ఊళ్ళో మరొక ఫంక్షన్ రాదనేవాళ్ళండి. మా ఊళ్ళో ఒక కంసాల ఆయన ఉండేవాడు, ఒక 25 ఏళ్ల క్రితం. వాడు ఒక రోజున ఆ ఊరు గ్రామం అంటే ఆ ఊరు కంసాలే వడ్రంగే, ఆ ఊళ్ళో ఎవరు చనిపోయినా పాడి కట్టాలి, తయారు చేసేవాళ్ళు. వాడు 10 తయారు చేసి పెట్టాడు. ఏంట్రా ఇట్లా కట్టామంటే నేను ఊరు వెళ్తున్నాను, 10 రోజులు ఊరు వెళ్తున్నానండి, మళ్ళీ ఎవరిని పోతే ఎవరిస్తారు వీళ్ళకని చెప్పి కట్టి పెట్టాడు. అట్లా ఆ గత ప్రభుత్వాల్లో ఎవరన్నా చనిపోతే ఆ ప్లేస్లో కొత్త వాళ్ళని చేర్చేవారు. ఇప్పుడు ఆ అవకాశమే లేకుండా క్లీన్ స్వీప్. ఆ గ్రామంలో ఎంతమంది వృద్ధులు ఉన్నారు, ఎంతమంది అర్హులు ఉన్నారు, వారు ఏ పార్టీ వారైనా వారి అర్హతలు కనుక ఉంటే వృద్ధాప్య పెన్షన్ ఇచ్చేయండి అని ఒక జీవో ద్వారా, ఒక మాట ద్వారా కొన్ని లక్షల మందికి 30వ తారీఖున అమౌంట్ చేరుతుందంటే దానికి అనుగ్రహం ఎవరిది అంటే బుధగ్రహమే సపోర్ట్ చేస్తుంది. బుధుడు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆ డబ్బు తీసుకునే ఆనందమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మన శ్రీరామ రక్ష అని చెప్పచ్చు. అమ్మఒడి కాన్సెప్ట్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారో సార్, అంటే నాకు తెలిసి ఇప్పటివరకు నాకు ఆ ఊహ దగ్గర నుంచి ఇప్పటివరకు అమ్మ ఒడి అనే కాన్సెప్ట్ అంటే మీ పిల్లల్ని బడికి పంపించండి, దానికి నేను డబ్బులు ఇస్తాననే కాన్సెప్ట్ ఇంతవరకు ఇప్పుడు. ఎందుకంటే పిల్లల్ని చాలామందికి భారంగా చూస్తూ ఉంటారు. పిల్లల్ని చదివించాలంటే ఏముంటుంది, నా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే వాళ్ళు లక్షల్లో ఫీజులు డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వ స్కూల్కి పంపిస్తేనేమో అక్కడ సరైన సదుపాయాలు. ఇలాంటి నేపథ్యంలో కూడా మీ పిల్లల్ని బడికి పంపిస్తే నేను మీకు దానికి సంబంధించి వాళ్ళకి ఏమేం కావాలో ఆ బ్యాగులు కానివ్వండి, ఆ డ్రెస్సులు కానివ్వండి, షూస్ కానివ్వండి, అంతేకాకుండా నెలకి సంవత్సరానికి 15,000 నేను ఇస్తాను ప్రతి పిల్లవాడికి అని చెప్పినటువంటి కాన్సెప్ట్ ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ గవర్నమెంట్ తీసుకురాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. సో ఇది కొంత గవర్నమెంట్కి బర్డెన్ అయినా కూడా ఆయన ఏ సంవత్సరం కూడా ఆ డబ్బులు అనేది ఆపకుండా ఆ పిల్లలకి అకౌంట్లో వేస్తున్నారు. అది అసలు ఎంత సాధ్యమైతే అది చేయగలరు. ఇక్కడ అమ్మ ఒడి పథకం ఇది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులతో పాటు కార్పొరేట్ విద్యా సంస్థలకు కూడా చేర్చుకున్నా కూడా ఇచ్చాడు. సో వాటి మీద
దాని వెనకున్నటువంటి ఒక నాంది చూసినట్లయితే, వీరు పాదయాత్రకు వెళుతున్నటువంటి సందర్భంలో కొంతమంది చిన్నపిల్లలు జగన్మోహన్ రెడ్డిని చూడటానికి చాలల్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ సమయంలో ఆ పిల్లల యొక్క స్థితిగతులు, ఆ చిన్న వయసులో బాల కార్మికుల్లాగా చాలలో పనిచేయడం, ఇట్లాంటి వ్యవస్థ చూసినప్పుడు తనలో నుంచి ఉద్భవించినటువంటి మహోన్నతమైనటువంటి పథకం ఏదన్నా ఉందంటే, ఈ రోజున ప్రపంచ దేశాలు కూడా ఆంధ్రప్రదేశ్పై దృష్టి పెట్టి మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు అటు యునెస్కో, జపాన్, ఇంకా ఐక్యరాజ్య సమితి దాకా వెళ్ళి ఒక ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఆ స్థాయికి ఎదిగారు అనంటే ఆ పథకం యొక్క ప్రభావం. ఒకటి ఇందులో ప్రధానంగా ఏంటంటే, గత సందర్భాల్లో ఈ చిన్నపిల్లలు శనాదివారాలు కూలి పనులకు పోయేవాళ్ళు. ఇంకా బడుగు బలహీన వర్గాల పిల్లలు కూలికి వెళ్తుంటే బడెగ్గొట్టి, అంటే డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉండేవి. డ్రాప్అవుట్స్ ఎక్కువ అవడం కారణం ఏంటని ఒక ఎంక్వైరీ చేసుకున్నప్పుడు, స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు బడికి వెళ్లకుండా కూలీ పనులకు వెళుతున్నారు, తద్వారా వాళ్ళు మంచి విద్యను పొందలేక కడుపు నింపుకోవడం కోసం వాళ్ళు పనులకు వెళుతున్న ఒక విషయం ఆయన మనసుకు కలిసి వేసిన భావన కలుగుతుంది. సో అప్పట్టున్నటువంటి రేషియో ప్రకారం అప్పుడు చిన్న పిల్లలకి రోజుకి అంత ఇచ్చేవాళ్ళు పనికి వెళితే. సంవత్సరాలు వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, ఆ డబ్బు ఏదో నేనే ఇస్తా, మీ పిల్లలకి మంచి విద్యను అందించండి, మీ పిల్లల్ని కనుక బడికి పంపిస్తే వాళ్ళు కష్టపడే డబ్బు నేను మీకు ఇస్తాను అని కాన్సెప్ట్. అంటే విద్యారంగంలో వారు ఉన్నత ప్రమాణాలు పొందాలి, బాల కార్మికులుగా నిలబడిపోకూడదు, నిజమైన అభివృద్ధి విద్య ద్వారానే రావాలి. విద్య ద్వారా మనం వాళ్ళకి మంచి అవకాశం ఇచ్చినప్పుడు భవిష్యత్తులో వాళ్ళు తన కుటుంబాన్ని, ఆ కుటుంబ సభ్యుల యొక్క కష్టసుఖాలని పాలు పంచుకుంటూ ఒక ఉన్నతమైనటువంటి పదవులు పొందడానికి తార్కారణం ఏదైనా ఉందంటే అది విద్య. ఆ విద్య రూపంలో వాళ్ళ కూలీ పనులకు బంధించడానికి ఆ పిల్లవాడి సంపాదన నెలకి సంవత్సరానికి 15,000 నేను ఇస్తాను. ఇట్లా 5 సంవత్సరాలు 15,500 వారి అకౌంట్లో పడింది. అవి తల్లిదండ్రులు ఆ డబ్బులు ఆ పిల్లల పేరుతో డిపాజిట్ చేసుకున్నారు. దాంతోపాటు పోషక విలువలు, మరి విద్య, శరీరానికి వస్త్రం. పూర్వంలో మనం చదువుకున్న స్కూల్స్లో పోతే ఏముందండి, చినిగిపోయిన బట్టలు వేసుకెళ్ళాల్సి వచ్చేది. ఆడ పెట్టిన మిడ్ డే మీల్స్లో ఉప్మా, ఆ గుడ్డు తినాల్సి వచ్చేది. ఇప్పుడు రాయల్ ఫుడ్ మెను, పిల్లలకి మంచి పోషక పదార్థాలు అందించి అటు అన్ని రకాలుగా వారికి ఉన్నతమైనటువంటి కార్పొరేట్, అంటే ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్స్ లైక్ దట్ కార్పొరేట్ స్కూల్. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ ఎలా ఉన్నాయంటే 2014 ముందు ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అవి కార్పొరేట్ స్కూల్స్గా ఉన్నాయి. ఇప్పుడు ఆ కార్పొరేట్ స్థాయికి మించినటువంటి ప్రమాణాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ నాడు నేడు పథకం ద్వారా వచ్చింది. మంచి ఎల్ఈడి క్లాసులు, బోర్డ్స్, చేతుల ట్యాబ్స్, ఐబీ స్టార్టింగ్ నుంచి పెడతాం. అంటే రకరకాల, అంటే బడుగు బలహీన వర్గాల పిల్లలను కూడా విద్యావంతులుగా చేసి వారికి ఉచిత విద్యను అందిస్తూ వారికి సంబంధించినటువంటి అవసరాలు, పుస్తకాలు కానివ్వండి, ప్యాడ్లు కానివ్వండి, బట్టలు, ఇంకో చూడండి ఆ యూనిఫామ్ కుట్టడానికి స్టిచ్చింగ్ డబ్బులు కూడా ఇచ్చి వారికి ప్రశాంత వాతావరణాన్ని తీసుకొచ్చి విద్య వలన ఎలా ఫలితాలు వస్తాయి అని ఉదాహరించినటువంటి ఎగ్జాంపుల్గా చెప్పినటువంటి ఏకైక పథకం అమ్మఒడి పథకం. ఈ పథకం ద్వారా కొన్ని లక్షల మంది ఈ రోజున 2019-24 సంవత్సరంలో జరిగేటువంటి ఎన్నికలలో నిజంగా కనుక ఈ పిల్లలకి ఓటు హక్కు ఉంటే మా మామ జగన్మోహన్ రెడ్డికే ఓటు అనేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు చెప్పమంటారా, మా మామకే ఓటు వేయాలి అని ప్రమాణం చేయించుకొని, నాకు అన్నం పెడుతున్నాడుగా, నాకు గుడ్డలు ఇస్తున్నాడుగా, నాకు బూట్లు ఇస్తున్నాడుగా, నాకు శాంసంగ్ ట్యాబ్ ఇచ్చాడుగా, ఇవన్నీ ఎవరిచ్చారు? మా మామ ఇచ్చాడు. గతంలో మేము మూత్రం పోసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళం,
టాయిలెట్స్ పెట్టాడా, ఆర్ఓ వాటర్లు పెట్టాడా, డిజిటల్ ప్లాట్ఫామ్ పెట్టారా, మా సెక్యూరిటీ ఇచ్చాడా, మమ్మల్ని రక్షించుకుంటున్నాడుగా. కాబట్టి ఆ పిల్లలు ఎవరైతే లబ్ధి పొందారో వారు వారి తల్లిదండ్రులతో తప్పనిసరిగా ఓటు వేయాలని ప్రమాణం తీసుకుంటేనే మేము స్కూల్కి వెళదాని స్థితికి వచ్చారు. కాబట్టి అమ్మఒడి పథకం ఫలితాలు రాబోయే రోజుల్లో ఆ విద్యా కుసుమాలని ఆల్రెడీ మనం చూస్తున్నాం. మన పిల్లలు జపాన్ వెళ్తున్నారు ఈ మధ్యకాలంలో. రాబోయే అతి తక్కువ సమయంలో పిలుపు వచ్చింది. ఆ స్థాయికి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళారా? ఇన్ని సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడన్నా ఒక ప్రభుత్వ విద్యార్థికి స్టేట్ ర్యాంక్ వచ్చిందా? లాస్ట్ ఇయర్ ఎలా వచ్చింది? సో కాబట్టి ఎన్నో రకాలైనటువంటి విద్యలో ఎన్ని రకాలైతే ఉన్నాయో, ఏవైతే వాళ్ళ జీవన ప్రమాణానికి ఉపయోగపడతాయో వాటన్నిటినీ కూడా ఆ పిల్లలకి, తన పిల్లలు ఎలాగైతే ఉన్నత విద్యలు విదేశాలు చదువుకుంటున్నారో మిగిలిన నా కుటుంబ సభ్యుల పిల్లలు కూడా విదేశాల్లో చదువుకొని ఉపాధి చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకు జీవన ప్రయాణం చేయాలనే ఒక కృతనిశ్చయంతో గురు ప్రభావము చంద్రుడి యొక్క కలగతినటువంటి ఈ పథకం జగన్మోహన్ రెడ్డికి యూనిక్ పథకంగా మనం చెప్పచ్చు. ఓకే, రైతు బాగుంటేనే రాష్ట్రమైనా బాగుంటుంది, దేశమైనా బాగుంటుంది, ఎవరైనా బాగుంటారు. అలాంటి రైతుల్ని చాలా ప్రభుత్వాలు నెగ్లెక్ట్ చేసిన పరిస్థితి మనం చూసాము. సరైన మద్దతు ధర లేక, వరదలు వచ్చినప్పుడు, వర్షాలు సరిగా పడకు, వాళ్ళకి ఇబ్బందులు వచ్చినా కూడా చాలామంది రైతులకు పక్కన పెట్టేసేసి వాళ్ళ జేబులోకి డబ్బులు వెళ్ళే సిచ్యువేషన్స్ మనం చాలా చూసాం. కానీ వైఎస్ఆర్ రైతు భరోసా అనే ఒక స్కీముని తీసుకొచ్చి ప్రతి రైతుకి, వాళ్ళకి పొలం ఉన్నా లేకపోయినా రైతు అనే ఒక మనిషి ఉంటే మాత్రం ప్రతికి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తూ, పంట పండినా పండకపోయినా వాళ్ళ కష్టపడి ఆ మట్టిలోకి వెళ్ళి ఆ నాలుగు చేతులు తిరిగి మళ్ళీ వాళ్ళ నోట్లోకి వెళ్ళేలాగా ముద్ద పెడుతున్నటువంటి ఈ స్కీము చాలామంది రైతులకి ఆసరాగా నిలబడుతుంది. సో ఇప్పుడు ఈ స్కీమ్ను ఎలాంటి ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు, రేపు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? సో ఆంధ్రప్రదేశ్ నవరత్నాల పథకంలో మరొక కలికితురాయి రైతు భరోసా. రైతు దేశానికి వెన్నుముక లాంటి వాడు. ఈ రోజున అభివృద్ధి లేదు అంటుంటే కొన్ని గ్రామాలకు వెళ్ళి చూస్తున్నప్పుడు రైతు భరోసా కేంద్రాలు, అట్లాగే గ్రామ సెక్రటరీలు వీళ్ళ దగ్గరుండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో మానిటరింగ్ చేసుకుంటూ ఏ కాలంలో ఏ పంటలు వేసుకోవాలి రైతులకి మంచి సూచనలు ఇస్తూ, ప్రొజెక్టర్ పెట్టి సినిమాలు చూపిస్తూ, సీజన్కు ముందుగానే ఎరువులని విత్తనాలని అందిస్తూ, దానికి అయ్యేటువంటి ఖర్చులు సుమారు 13,500 రూపాయలు ద్రవ్యాన్ని సీజన్ కంటే ముందుగానే అందిస్తూ సుమారు 54 లక్షల మంది రైతులకు ఈ రైతు భరోసా ఆసరాగా నిలబడుతూ సుమారు 33,02,980 కోట్ల పెట్టుబడి సాయాన్ని పెట్టినటువంటి భారతదేశంలో మొట్టమొదట ఇంత పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తి ఎవరన్నారంటే అది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి. ఈ పథకం ద్వారా ఈ 13,500 రూపాయలు ఎరువులకు కానీ, విత్తనాలకు కానీ, రైతు కూలీలకు కానీ పంచుకునే అవకాశం ఉంది. అంటే గతంలో ఇప్పుడు ఈరోజు వ్యవసాయదారు చూసినట్లయితే, నేను వ్యవసాయదారు కుటుంబం కాబట్టి మాకు ఎకరాకి ఇంతకుముందు 20,000 రూపాయలు ఇచ్చేవాడు. ఒక ఎకరం పంట వేసుకుంటే మాకు 20,000 ఇచ్చేవాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఒక రకంగా చెప్పాలంటే మగతా చేసేవాళ్ళు తగ్గిపోయారండి. అంటే గతంలో సన్నకారు రైతు 2 ఎకరాల పొలం ఉంటే ఆ 2 ఎకరాలతో పాటు మరొక 10 ఎకరాలు చేసుకునేవాడు. ఎప్పుడైతే మాకిచ్చేటువంటి ఎకరాకి ఇచ్చేటువంటి 20,000 రూపాయలు 13,600 రూపాయలు వాళ్ళకి వెళ్తున్నప్పుడు ఇంకా మాకెందుకు పనిచేస్తారు వాళ్ళు? సో చిన్న సన్నకారు రైతులకు పూర్తి స్థాయిలో రైతు భరోసా అనేటువంటిది కాస్త ఒక మంచి ధైర్యాన్ని, రైతుగా తాను గర్వంగా తాను కాలర్ ఎత్తుకొని తిరగడానికి
ఒక మంచి మార్గసూచకమైనటువంటి ఉన్నతమైనటువంటి పథకాల్లో రైతు భరోసా కేంద్రం ఒకటి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మైనార్టీ వారి కౌలుదారులకు కూడా ఈ నిధులు వెళ్ళిన మాట కరెక్ట్. సుమారు ఈ 4 సంవత్సరాల్లో ప్రతి రైతు అకౌంట్లో 67,500 రూపాయల వరకు, అంటే 5 ఎకరాలు పండేటువంటి మగతాకి ఇచ్చే డబ్బు మీకు 5 సంవత్సరాలు మీ దగ్గరికి వచ్చింది. అంటే రాబోయే 5 సంవత్సరాల పాటు మరి 5 ఎకరాలకి మగతా చేసుకోవడానికి, కౌలు ఇవ్వడానికి అవకాశాలు వచ్చాయా లేదా? ఇది ఆ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అవలంబించినటువంటి ఈ పథకం ఎలాంటి మీడియేటర్ లేకుండా డైరెక్ట్గా రైతుల అకౌంట్లోకి వెళ్ళినటువంటి ఈ పథకం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని మకుటంలో మరొక కలికితురాయి ఏంచడంలో ఎలాంటి సందేహం లేదు. జలయజ్ఞం మీరు చూస్తుంటారు గురుగారు, ఎందుకంటే మీరు కూడా ఒక రైతు కాబట్టి జలయజ్ఞం అనే కాన్సెప్ట్ ఆ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు నీరు లేకుండా ఏ మనిషి ఏం చేయలేడు. అది తాగునీరైనా, సాగునీరైనా, ఇంకోటైనా సరే. సో జలయజ్ఞం అనే పథకం ద్వారా చాలామంది రైతులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి మేలు జరిగిందని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఈ జలయజ్ఞం అనే స్కీము జ్యోతిష పరంగా కానివ్వండి, ఇప్పుడు రాజకీయ పరంగా కానివ్వండి ఎలా ఉండబోతుంది? జలము అనేసరికి ఇది చంద్ర సంబంధమైన గ్రహం. పంచభూతాల్లో జలానికి చంద్రుడు ప్రధానం చూపిస్తాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నటువంటి సమయంలో తాను ఏర్పాటు చేసినటువంటి ఏ ప్రాజెక్టుల ద్వారా అయితే నీటిని అందించి రైతులకు పూర్తి స్థాయిలో ఆయన ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాడో, ఆ ప్రాజెక్ట్ ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం అది జలయజ్ఞం ఉన్నటువంటి పథకం అటకెక్కింది. ఆ అటకెక్కిన ఆ పథకంలో ఉన్నటువంటి ఒక ప్రాశస్త్యాన్ని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి 2019లో జలయజ్ఞం పేరట గాలేరు, నగరి, హంద్రీనివా, వెలిగొండ, ఉత్తరాంధ్ర, సుజలా స్రవంతి ప్రాజెక్టులకు ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సో మన వెలిగొండ మన ఓపెన్ అయినట్టుంది. సో హంద్రీనివా కూడా రెడీ అవుతుంది. ఓ పక్కన పోలవరం, గత ప్రభుత్వాలు విస్మరించినటువంటి పోలవరం, జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న అని 15,000 కోట్ల రూపాయలు భజన కోసం ఖర్చు పెట్టినటువంటి ఆ డబ్బు అలా భజనలకు కాకుండా కనీసం ఆ ప్రాజెక్టుకి ఏదన్నా వేసినా ఉపయోగం ఉండేది. అయితే ఇక్కడ ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అనుసంధానమైనటువంటి ప్రాజెక్టు కాబట్టి దాన్ని రీటెండర్ ద్వారా కొంత ద్రవ్యాన్ని సేకరించి ప్రభుత్వం మొదలవుతుంది. సో ఈ సంవత్సర ఫలితాలు మనం చెప్పాం. ఈసారి వర్షాలు చాలా తక్కువగా ఉంటే కాస్త కరువు కాటకాలు ఉంటున్నట్టుగా, అది మంచిగో చెడుకో మొత్తం వర్షం పడలేదు. తద్వారా కొంత ప్రాజెక్ట్స్ ఆగి ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో దీనిపై ఇప్పుడు ఆల్రెడీ కుంభంలోకి గత 2 రోజుల క్రితం చంద్రుడు ఎంటర్ అయిన తర్వాత జల భూ సంబంధమైన వివాదాలు మొదలవుతాయి అనుకున్నాం. అవి మొదలయ్యాయి. తెలంగాణ మొదలైంది. మనం సందర్భం అనుకున్నాం, చంద్రుడు బుధుడు కలుస్తున్న, శనిలోకి చంద్రుడు కలుస్తున్నాడండి, మొత్తాన్ని జలాల పేరిట మళ్ళీ వివాదం మొదలవుతుంది. ఆ వివాదంలోకి ఆంధ్రప్రదేశ్ను లాగుతారు. కానీ అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ కేఎన్బి సంబంధించిన అంశాలు కేంద్రానికి వీళ్ళు అప్పచెప్పమంటారు. మొత్తానికి వాతావరణం మొత్తం ఇంకో కొత్త ఉద్యమాలకి కారణం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో జల ఉద్యమం మరలా తిరిగి మొదలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నీటి వాటాల కోసం. సో కాబట్టి ఈ జలయజ్ఞం ద్వారా వ్యవసాయ రంగంలో అభివృద్ధికి నమోదు చేయడం కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆ పథకం మరలా కొంతమేర ఒక రూపం, ఒక మార్గం వచ్చి రైతుల కళలో జల స్రవంతిని కలిగించడం కోసం రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఒక అద్భుత ప్రయత్నాన్ని మళ్ళీ ప్రాక్టికల్గా 2029వ సంవత్సరం నాటికి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో రైతాంగానికి పూర్తి స్థాయిలో నీటి సరఫరా, తాగు నీరు, సాగునీరు ఈ రెండు ఉండాలి. మరి ఈ రోజున నాగార్జున సాగర్లో పూర్తి స్థాయిలో నీటి మట్టాలు పడిపోయినాయి, శ్రీశైలంలో నీటి మట్టాలు పడిపోయినాయి, నీళ్ళ కోసం కొట్టుకుంటున్నారు. రేపు పొద్దున రాబోయే రోజుల్లో మనకు కర్ణాటక, తమిళనాడు అవును ఏ రకంగా అయితే కావేరి నీటి గొడవలు జరుగుతున్నాయో, రేపు పొద్దున మన కృష్ణా నది నీటి పరివాహక ప్రాంతం నల్గొండ కానీ వాటర్ లేదు. మరి వీళ్ళు వెళ్తే కానీ మన కిందకు పోవు, అక్కడ నీటి మట్ట పడిపోయింది. చివరికి 2 రాష్ట్రాల మధ్య జల యుద్ధాలు జరిగేటువంటి
ప్రభావాలు ఎక్కువ ఉన్నాయి. సో తెలంగాణలో మరొక తెలంగాణ ఉద్యమం ఆరంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా విభజన ఆంధ్రప్రదేశ్లో కూడా జల ఉద్యమాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఆయన చాలా చాకచక్యంగా ఎవరిని నొప్పించకుండా ఎవరి చేత నవ్వించకుండా ఈ జలయజ్ఞాన్ని పరిపూర్ణమైనటువంటి పరిస్థితులు చేయడానికి కంకణం కట్టుకున్నారు. అది నెరవేరినప్పుడే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆత్మ శాంతిస్తుంది. ఆ ఆత్మ శాంతింప చేయడం కోసము జలయజ్ఞం పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో సఫలీకృతమై రైతాంగానికి ఆనందకరమైన వాతావరణం కల్పించాలని మనం ఏహా ఛానల్ ద్వారా భగవంతుని ప్రార్థిద్దాం. ఓకే, మద్యపానం ఏపీలో మద్యం గురించి సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానివ్వండి, అసలు ఆ వచ్చిన ట్రోల్స్, ఆ వచ్చిన మీమ్స్ అసలు మామూలుగా లేదు. అసలు ప్రభుత్వం అసలు ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడున్న కొంత వ్యతిరేకత ఉందంటే అది మద్యం వల్లే వచ్చిందని చెప్పేసి ప్రతిపక్షాలు బీభత్సంగా మాట్లాడుతూ వస్తున్నాయి. అది నిజమని కూడా అంటూ ఉంటారు. ఆయనకి సన్నిహితంగా ఉన్న కొంతమందికి ఆ ప్రాజెక్టులు ఇచ్చారు మద్యానికి సంబంధించి, ఇలాంటివి చాలా ఉన్నాయి. అసలు మద్యం అనే కాన్సెప్ట్ని, అసలు మద్యపాన నిషేధం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధంని మరిచారు కదా. మనకు చంద్రుడు బింబం ఉంటుంది. ఆ చంద్రబింబంలో అది పరిపూర్ణంగా ఉందనుకోండి, దాన్ని ఎవరన్నా పట్టించుకుంటారా? ఆ చంద్రుడు మధ్యలో ఉండే చిన్న షాడో ఉంది సరా, అది ఒక ఛాయ. మనం ఎన్ని చెప్పుకున్నా మద్య నిషేధంపై మనం మాట్లాడాల్సిన అవసరం. తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనం చిన్న పోల్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యపాన వలన వచ్చే ఆదాయం కంటే ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువ. ఈరోజు బెల్ట్ షాపులు లేవు. టైం టు టైం ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే టైం, లిమిటెడ్ టైమ్స్. సరే ఆ బ్రాండ్లు మన దాని మొహం తెలియదు, అందులో ఏమనేమో ఆ గోళ మంది కాదు. మద్యపాన నిషేధంపై శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు అంటే రాక్షసుల యొక్క గురువు. దాన్ని సేవించేవారందరూ, దాన్ని అమ్మేవారందరూ శుక్రగ్రహానికి సంబంధించిన వారే. అంటే ఇప్పుడు దాదాపు 90 మంది ప్రజలు తాగితే వాళ్ళందరూ శుక్రగ్రహం. అంతేగా మరి. అంటే తాగి దొరలేవాడు కూడా తాగి ఉంచున్నాడు బెటర్ కాదు. ఇక్కడ మద్యం ఒకప్పుడు మన కూల్ డ్రింక్ షాపులు కూడా దొరికేది గత ప్రభుత్వాల సమయంలో, బెల్ట్ షాపుల రూపంలో. ఈరోజు బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నాయండి? లేవు కదా. రెండోది, ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం తీసుకుని వస్తే దాన్ని మళ్ళీ తీసేసి పెట్టిన వ్యక్తి ఎవరండి? ఆ శుక్రగ్రహం కాదా మనకు? అయితే ఇక్కడ ఆయన సభలో చెప్పాడు, రాబోయేటువంటి భవిష్యత్తులో మందు తాగాలంటే గుయ్యం అనే రేట్లు పెంచుతాను, చివరికి 5 స్టార్ హోటల్కి వెళ్ళి మందు తాగే పరిస్థితి తీసుకొస్తాను అన్నారు. మరి ఇప్పుడు ఆ స్థితి తీసుకురాలేదంటారా? మరి రేట్లు పెరిగానే చెప్పాడుగా ముందుగానే, నేను రేట్లు పెంచుతాను, పేదవాడి నడ్డి విరిచే విధంగా రేట్లు పెంచుతానని చెప్పాడుగా, రేట్లు పెంచారుగా. సో దానివల్ల ఆదాయం ఏదో పథకం ఉపయోగపడుతుందిగా. అంటే నీవు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోకుండా ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుల మాదిరిగా మీకు మంచి బ్రాండ్లు అమ్ముతాను, మంచి బ్రాండ్స్ ఇచ్చి మీరు తాగండి, దానికి ఆరోగ్యశ్రీ పథకం ఉంది కాబట్టి దాని డబ్బులు ఇస్తాను అని మద్యాన్ని తాగమని ప్రోత్సహించడం అనేటువంటిది ఎంత హేయమైన చర్యో, దానికి దీనికి తేడా లేదా? సో నా అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో క్రమేణా మద్య ప్రశ్న తీసేయచ్చు. ఓకే, దాంతోపాటు ఈ పథకాలని అమలు చేసుకుంటూ డెవలప్మెంట్పై దృష్టి పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రేపు జరగబోయేటువంటి గత 2 సంవత్సరాలుగా మనకు పూర్తి స్థాయిలో కరోనా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటే మన చిన్న 13 పిచ్చుక లాంటి 13 మన జిల్లాల మధ్య ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తాయండి? సో కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడం కోసం ముందు ప్రజలు సుభిక్షంగా సంక్షేమంగా గనక ఉంటే మనం ఏం చేసినా అది చెల్లుబడవుతుంది. కాబట్టి ఇక్కడ సంక్షేమము ఎవరైతే చేస్తారో అతనికి ఉన్నత ప్రమాణాలు పొందినటువంటి పాలనగా మనం చెప్పుకోవాలని చాణుక్య నీతిలో మనకు చెప్పాడు. ఏ రాజ్యంలో రాజు సుభిక్షంగా ఉండాలి, ప్రకృతి సహకరించాలి, ప్రజలు సహకరించాలంటే
బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వారికి కడుపు నింపి వారిని సుస్థిరపరిచినప్పుడు ఆ రాజు స్థిరమైన పాలన చేయగలుగుతారు అని. ఓకే. సో కాబట్టి ఈ నవరత్నాలు పథకాలని కాదని రేపు వచ్చేటువంటి ఈ నాయకులని ఈ పథకాలు మేము ఇవ్వం అని ఒక్క ప్రకటన చేయమనండి. దమ్మున్నటువంటి మొగతనం ఉన్న పార్టీలు అయితే ఇంకా మేము ఇవిస్తాం మరి వాళ్ళేగా శ్రీలంక అయిపోతున్న వాళ్ళు, జపాన్ అయిపోతున్న వాళ్ళు, రేపు ఇది ఏ లంక అవుతుంది ఇది? కాబట్టి ఇక్కడ ప్రతిపక్ష పార్టీలను కూడా అబ్బురపరిచే విధంగా మానసికంగా వారిని కొంగదీసిన పథకాలు కూడా ఈ 9 ప్రజలు వాళ్ళు చేయడానికి ఏం లేదు, ఫాలో చేయాలి, ఫాలో చేయాలి. ఇవి కాకుండా వాళ్ళని ఓట్లకి వెళ్ళమనండి, డిపాజిట్లు కూడా రావు వాళ్ళకి, ఆ గెలిచే 70 సీట్లు కూడా పోతాయి. మరి మీరు అన్నట్టు ఎంతవరకు ఇంపాక్ట్? ఎందుకంటే వాస్తవంగా సర్వే సంస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి గెలవడానికి కూడా ఈ నవరత్నాలు అనే పథకాలే ఎక్కువ కారణం అని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నాయి. మీరు కట్టుబడి ఉన్నారు. ఇంకా ఈ మధ్యకాలంలో 50 ఏళ్ళకి ఒక డాక్టర్ని ఇచ్చారండి. అవును. ఏ స్టేట్ అంతా చేసింది ఇది? సరుకులు తీసుకెళ్ళి ఇంటికి చూస్తారు, ఫింగర్ తంబేయించుకుని. అవును. ఎవరిని ఇస్తున్నారా? అంటే ప్రజలను సోంబేరు చేస్తుంటారు. సోంబేరులను చేసింది మీరు. వాళ్ళు చక్కగా సాంబార్ కలుపుకుంటున్నారు, సాంబార్ అన్నం తింటున్నారు. మీకులాగా అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు చొప్పున చెప్పేది ఇస్కాన్ సంస్థ 58 రూపాయలకి అట్లా. ఎవడో పెట్టేట 5 రూపాయలు తిని మేము తినాలి? పప్పు, పులుసు, కూర, పచ్చడి, మంచి నెయ్యి వేసుకొని 3 పూట్ల సుభిక్షంగా తింటున్నారు. మనతో పాటు అందరితో పాటు వాళ్ళు కూడా 5 స్టార్ హోటల్కి వచ్చి భోజనానికి కూర్చున్న పరిస్థితి తీసుకొచ్చారంటే దట్ క్రెడిట్ గోస్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి నవరత్నాల పథకాలు నవగ్రహాలై తిరిగి మరలా వైసీపీ ప్రభుత్వాన్ని సుస్థిరంగా పరచడానికి నవగ్రహాలు మొత్తము ఈసారి కూడా ఆశీర్వదించాలని మనసా వాచా కర్మేణ కోరుకుంటూ ఈ పథకాలనే పూర్తి అవలంబిస్తారని ప్రతిపక్ష నాయకులు కూడా మనసులో ప్రమాణం చేసుకుని వారు కూడా ఈ పథకాలు ప్రకటిస్తే అద్భుత విజయాలు అందరూ పొందొచ్చు. ఆ ఫలితాలు ప్రతి ఒక్కరికి ఆశయంగాను ఆసరాలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. మరి చూద్దాం మీరు చెప్పినట్టు ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది రేపు ఎలక్షన్స్ అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ చారి గారు. ఇది ఈరోజు చారి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.